రంగా అయ్యా, నేను ఊరు నుంచి రావడానికి మళ్ళీ వారం రోజులు పడదు. ఇల్లంతా జాగ్రత్త చూడండి బాబు, మీకేం పైలేదు. అబ్బాబ్బాబ్బా, ఏమిటో నన్ను చెప్పని నువ్వు అడ్డొచ్చేస్తావేమిటి? నేను చెప్పని. అమ్మాయా ఈడొచ్చిన పిల్ల? అవును. అబ్బాయా వయసులో ఉన్న కుర్రాడు? అవును బాబు, ఈడు చూడు బ్రహ్మాండం కుదిరింది, పెళ్లి చేసేయండి. అబ్బా నోరు మూయవా, ఎందుకు అడిగిన సలహాలు? ఇప్పుడేగా చెప్పాను. నేను చెప్పేది వినిపించుకోబోయ్. నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పనులు ఏమిటంటే, 1 అబ్బాయి బయటికి పారిపోకుండా చూడడం, 2 అమ్మాయికి అబ్బాయి వల్ల ప్రమాదం ఏమి రాకుండా చూసుకోవడం, 3 ఈ అబ్బాయి గదిలోకి నీవే భోజనం తీసుకెళ్లి స్వయంగా పెట్టడం. ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందో నీ ఉద్యోగం తీసేసి నీ చర్మం ఒలిపించేసి నీ చేతులు పెట్టి. జాగ్రత్త బాబు. మరి టైం నడు 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 నడు. రంగా వస్తున్నానమ్మా. అబ్బాయిని భోజనానికి చూస్తాడుగా అమ్మా. ఏ వీలేదమ్మా, వీలేదు. అన్నం మీరు పట్టించాలి, గదిలో తీసుకెళ్ళి నేను పెట్టాలి అని నాన్నగారు చెప్పారు కదమ్మా. చెప్పారు నాన్నగారు. ఇందా తీసుకోండి. బాబు బాబు, అన్నం తెచ్చాను బాబు. ఏ బాబు? బాబు బాబు, పాపం పిచ్చోడే కదా, ఏదో తెలియక పట్టుంటాడు, ఏం పర్వాలేదు. పర్వాలేదా? అయితే మళ్ళీ కొడతాను. అమ్మాయి గారు, ఆడికి ఏం కావాలో మీరు చూసుకోండి, మీకేం రావడం నేను చూసుకుంటాను. టెలిగ్రామ్ మా తమ్ముడి దగ్గర నుంచి అయి ఉంటుంది. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సెండ్ 5,000 రూపీస్. మొన్న వెళ్ళేటప్పుడేగా 10,000 రూపాయలు ఇచ్చి పంపించాను, మళ్ళీ 5,000 పంపించమంటే కదేమిటి? మా చెల్లెలు చేయి కాస్త భారీ చేయి, కనపడ్డదలా కొంటూ ఉంటుంది. డబ్బు విలువ తనకు తెలియదులేండి. మరేం పర్వాలేదు, ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. మా వాడికి ఒరే బాబు కాస్త ఖర్చులు తగ్గించరా అని ఉత్తరం రాస్తాను. ఓకే ఓకే. తమ్ముడు, మరదలు చెయ్య భారీ చెయ్యి, కనపడ్డవన్నీ కొంటు. డబ్బు విలువ తెలియదు. ఇక్కడ డబ్బు చెట్లకు కాయడం లేదని చెప్పు. ప్రభాకర్. చంద్ర. అక్కయ్య, బావగారు రాసిన ఉత్తరం చూశాను. నాది భారీ చెయ్యట, నాకు డబ్బు విలువ తెలియదట. మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. కావాలంటే మా పేరు ఖర్చు రాసి రేపు మా వాటాలో బిగబట్టుకోమని బావగారితో చెప్పు. చంద్రమతి. ఏం రాసిందో చూడండి. ఇక చూడటం ఎందుకు, నువ్వు చదివితే విన్నానుగా. ఏమో అనుకున్నాను గాని విషయం చాలా దూరం వెళ్ళింది. సరే, నేను మా తమ్ముడికి ఉత్తరం రాస్తే మీ చెల్లెలు చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సంగతి ఏమిటో తేల్చమని వాడికి ఉత్తరం రాస్తా. తమ్ముడు, నీకు రాసిన ఉత్తరాలు మీ ఆవిడ చించి చదువుతుంది. దిస్ ఇస్ బ్యాడ్ మేనర్స్. భార్యని ప్రేమించవలసిందే, కానీ అతితోను ఇవ్వకూడదు. ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఆలోచిస్తే నెత్తికెక్కుతారు. భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలో బావగారు మాకు నీతి పాఠాలు బోధిస్తున్నారు. మా ప్రేమ పవిత్రమైంది, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయం బావగారికి తెలియజేపు. కిట్లు చంద్రమతి. చూసారా, మళ్ళీ ఉత్తరం రాసింది. మీ చెల్లెగా రాసింది. చాలండి, అసలు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళ ఇల్లు పట్టగల జలసాగా తిరుగుతుంటే మనకేం పట్టిందని ఇల్లు కాపలా గాయటానికి? కరెక్ట్. వాళ్ళకు లేనింటి బాధ్యత మనకు మాత్రం ఎందుకు? ఇదిగో చూడు, మనం కూడా ఎక్కడికైనా ప్రజెంట్ ట్రిప్ వెళ్ళిపోదాం. కరెక్ట్, నేను అదే అనుకున్నాను, మీరు అదే చెప్పేశారు. చూసారా, డబ్బు పంపమని టెలిగ్రామ్ ఇస్తే జవాబైనా లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. ఇంకా అర్థం కావటం లేదా? మనం ఆనందంగా ఉండటం చూసి వాళ్ళు ఓర్చలేరండి. మీకు తెలీదండి, అసలు మనం కలిసి ఉండటం మా అక్కయ్యకి ఇష్టం లేదండి. వేరే కాపురం పెడితే అంతా వెనకేసుకోవచ్చునని. నో చంద్ర, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మా అక్కయ్య సంగతి మీకు తెలుసా, నాకు తెలుసా? అసలు పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఈ హోటల్ బిల్ కట్టాలే. ఈ గాజులమ్మి హోటల్ బిల్ కట్టేయండి. చంద్ర, ఏం పరువు తక్కువ? వాళ్ళు ఇంకా మన చేత పరువు తక్కువ పనులు చేయిస్తారండి. చూస్తూ ఉండండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఇప్పుడైనా రావడా? అవును. అక్కయ్య లేదా? లేరండి, ఊటీ వెళ్ళారు, వారం రోజులైంది.
చూసారా వాళ్ళ గడుస్తాను. మనకు ఉత్తరమైనా రాయకుండా ఊళ్ళో లేకుండా చెక్కేశారు. అసలు మనతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. మా అన్నయ్య దేవుడు లాంటి వాడు. మా అక్కయ్య తేలండి, ఏమి ఎరగనట్టే ఉండి మెల్లగా అన్ని ముగుడికి ఎక్కిస్తుంది. సరే కమాన్. హాయ్ తమ్ముడు. హలో అన్నయ్య. సర్ప్రైజింగ్. మీరెప్పుడు వచ్చారు? మేము వచ్చి వారం రోజులైంది. ఏమవుతున్నా, బాగున్నారా? మరదలు ఎక్కడా? ఏమిటి తమ్ముడు, మంచి టెన్షన్ గా ఉంది వ్యవహారం? మామూలు టెన్షన్ కాదన్నయ్య, హైపర్ టెన్షన్. చాలు. పర్వాలేదు, వేసుకోండి. చాలు. నేను మీకు ఇష్టమేగా? ఇష్టమైతే మాత్రం మనసును మనం తినడానికి మనకు భయం ఎందుకండి? మీరు తినండి. ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా? నాకేం తెలీదు, ఆవిడగానే పోయి అడుగు. నీకే చెప్పేది. ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా? రోజు నన్నే అడిగి చేస్తున్నావా? అక్కయ్య గారు మిమ్మల్ని అడగమన్నారు. ఓహో, అయితే ఏం చేయక్కర్లేదు. అన్నం మాత్రం వండు, పచ్చళ్ళు వేసుకుని తింటాం. ఏం వయ్యారి భామ విలాసంగా కూర్చున్నావు? కడుపు కాలటల్లా భోజనానికి పద. మీరు వెళ్ళి భోంచేయండి, నేను తర్వాత భోంచేస్తాను. ఏ? నాకు ఆకలిగా లేదు. చంద్ర, ఫోన్ చేద్దా? నాకు ఆకలిగా లేదు. ఏమిటి చంద్ర ఇది? నాకు ఆకలి అయితే నేను తిన్ను, మీరు పిలవాలా? ఇక పచ్చళ్ళే గతి. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. కోపడు కదా? అనుమానం ఎందుకు? వాళ్ళు మనం కలిసి ఉండటం పడదండి, వేలు పడితే మంచిది. నీకేమైనా బుద్ధి ఉందా? సిగ్గులేని సలహా ఇస్తున్నావు. వేరు పడాలంట, వేరు పడాలి. అది కాదు చంద్ర, పేరు పట్టం అంటే బాగుండదు. అమ్మా అన్నయ్య వాళ్ళు చాలా బాధపడతారు. నా మాట విను, నేను చెప్పేది విని చంద్ర. చంద్ర 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 మ్యావ్ మ్యావ్, కడుపులో పిల్లలు కూస్తున్నాయి. ఇదే ఉంటుంది వచ్చాం. వీళ్ళేది? గదుల్లో పడుకున్నారు బాబు. పడుకున్నారా? ఇప్పుడు పడుకోండి ఏంటి బ్రదర్? ఏమ్మా, వాళ్ళిద్దరూ భోంచేశారా? చేయలేదు బాబు. చెయ్యలేదు. సరే, వంట అయినా చేయమన్నారా? చేశారా? వాళ్ళ వంట చేయొద్దని గట్టిగా చెప్పారు బాబు. నా తమ్ముడు,
తమ్ముడు వేర్లు పడదాం. అన్నయ్య, ఈ నరకానికంటే అదే నయం. ఇల్లు వాకిలి ఆస్తి అంతా 2 భాగాలుగా చేసేస్తాను. తొందరపడకన్నయ్య. నో, ఇట్ ఈస్ డిసైడ్.